ఏదైతే వీరు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వారి యొక్క న్యాయ నిపుణులతో మాట్లాడి జైల్లో కూడా బి కేటగిరీ స్టేటస్ ఏదో తీసుకొని అక్కడ కూడా రాజభోగాలు ఏ రకంగా అంటే బెస్ట్ ఏది కావాలో వాటికి కూడా కేటీఆర్ గారు ప్రయత్నాలు చేస్తున్నారన్నట్టు తెలుస్తుంది. నిజంగా కేటీఆర్ గారు తప్పు చేయకపోయింటే, తప్పు చేయలేదని చెప్పి వారు భావించింటే విచారణకి సహకరించాలి. ఈ డ్రామాలన్నీ ఆపు. అంటే నీ వ్యక్తిగత స్వార్థం కోసము, నీ ప్రయోజనాల కోసము తెలంగాణ సొమ్ముని నువ్వు దోచుకున్నావు. అండ్ ఇది వెండేటా కానీ వ్యక్తిగత కక్ష కోసం మేము ఎక్కడ కూడా ఇది చేస్తలేం. ప్రొసీజర్ ప్రకారంగా తెలంగాణ సొమ్ముని వాడు దోచుకురు కాబట్టి సిస్టమ్ ఏముందో చట్టం తన పను తాను చేసుకోబోతుంది. అంటే అడ్వకేట్తోని విచారణకు వెళ్ళడం లెజిటిమసీ రైట్, దాన్ని కావాలని కాంగ్రెస్ అడ్డుకుంటుంది అనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. అరెస్ట్ చూపించినాక జ్యుడిషియల్ కస్టడీ కోరినప్పుడు కోర్టులో అప్పుడు అనుమతి తీసుకొని అప్పుడు అడ్వకేట్ ద్వారా వెళ్ళాలి. మరి ఇంత చదువులు చదువుకొని ఇంత మేధావి అని చెప్పుకునే కేటీఆర్ గారికి బహుశా దానిపైన అవగాహన లేనట్టుంది. ఎంక్వైరీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు పోలీస్ అధికారులకి కానీ ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ ఏసీపీకి కానీ కంప్లీట్ రైట్ ఉంటుంది. ఇనిషియల్ స్టేజ్లో వ్యక్తే వెళ్ళి వారి యొక్క వాంగ్మూలాన్ని వారు ఇవ్వాలి. అండ్ వాంగ్మూలాన్ని వీరు ఏదో చెప్తే ఇంకేదో రాసే పరిస్థితి ఉంది. ప్రతిదీ కూడా వీడియో రికార్డింగ్